పద్యపరం ఛానల్కి స్వాగతం. భిక్షాటనను ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా భావించేవారు. ప్రస్తుతం మనం అల్పార్థంలో ఉపయోగిస్తూ ఉన్నాం. కాశికా నగరంలో వ్యాస మహర్షి తన 10,000 మంది శిష్యులతో కలిసి బ్రాహ్మణ వీధుల్లో మిట్ట మధ్యాహ్నం భిక్షాటన చేస్తున్న సందర్భంలో ఒక పద్యాన్ని ఇప్పుడు మీకు ఆలపించబోతున్నాను. నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు తాను శిష్యులున్ ఇల్లు తప్పకుండా కాశికా విప్రగృహ వాటికలయనర్చు అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు. భావం: అఖిల విద్యాగురుండు, సమస్త విద్యలకు మూలమైనటువంటి తెలిసినటువంటి వ్యాస మహర్షి నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు మిట్ట మధ్యాహ్నము, బీరెండ అంటే మండుటెండలో, తాను శిష్యులున్, తాను అంటే వ్యాస మహర్షి, తన 10,000 మంది శిష్యులు కూడా కాశికా విప్రగృహ వాటికలయనర్చు, కాశికా నగరంలో ఉన్నటువంటి విప్రులు అంటే బ్రాహ్మణుల యొక్క వాటికంటే వీధుల్లో, గృహము అంటే ఇల్లు, అంటే కాశికా నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వీధుల్లో ఇల్లు తప్పకుండా ఆ మిట్ట మధ్యాహ్నము మండుటెండలో భిక్షాటన చేస్తున్నారు. సమస్త విద్యలకు మూలమైనటువంటి ఆ వ్యాస మహర్షి తన శిష్యులు అని భావం అన్నమాట. ధన్యవాదములు.